ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే आओ ఉర్దూ సీఖే కార్యక్రమం ఉందో, ఈ आओ ఉర్దూ సీఖే అంటే రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం అన్న బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి చోట కూడాను ఈ సమ్మర్ క్యాంప్ ఏదైతే నడుస్తుందో ఈ పిల్లలకి అందరికీ కూడాను ఉర్దూ భాష నేర్పించాలన్న ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఒక బహుత్కరమైనటువంటి ప్రణాళికను రచించి ముందు ఓకే అన్న. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చిత్తూరు జిల్లా అలంనేరు రావడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చరిత్రలో మొట్టమొదటిసారిగా आओ ఉర్దూ సీఖే అని చెప్పేసి రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం. ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించినటువంటి భాష ఏమాత్రం కాదు, ఒక మతంతో ఉర్దూ భాషకి సంబంధం లేదు అన్న ఒక నినాదం తీసుకుని, ఎందుకంటే భాషలు అనేవి మనుషులు ఒకరిని పరస్పరం గౌరవించుకోవడానికి, పరస్పరం ఒకరిని ఒకరు షనాఫ్ చేయడానికి, ఒకరిని ఒకరు మనం కూడాను ఏంటంటే పరిచయం చేసుకోవడానికి భాషలు అనేవి ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలిసింది. కానీ మనం ఏదైతే ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ ఉర్దూ అకాడమీ ఏంటంటే మీరు చూసుకుంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా కూడాను మీరు ఎక్కడ కూడాను కనిపించని విధంగా మొత్తం భారతదేశ చరిత్ర తీసుకుంటే కనుక ఒకే ఒక్క వ్యక్తి, మనం ఉర్దూ భాషాభిమానులు అందరం కూడాను ఆ వ్యక్తిని మేము మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాము. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాము. అదేంటండి మొహసినే ఉర్దూ అంటే ఏంటి అంటే కనుక పరోపకారి. అంటే ఎవరైనా కానీ ఒక చిన్న ఆవగింజంత ఉపకారం మనపై చేస్తే కనుక నేను పాటిస్తున్నటువంటి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మాకు నేర్పించేటటువంటి గుణపాఠం ఏమిటంటే ఎవరైనా మీపై ఆవగింజంత మీపై ఉపకారం చేస్తే కనుక దాన్ని మీరు కొండంత భావించాలి అని చెప్పి. కానీ ఉర్దూ భాషకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపకారం కొండంతది. కాబట్టి ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి, ఈ అంశాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి మనం ఈ రోజున आओ ఉర్దూ సీఖే కార్యక్రమంతో పాటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేనంటే మీరు అలాగే అంటారు, ఎందుకంటే మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి మీ పనే అది, మీరు ఆయన్ని మీరు గౌరవించాలి, మీరు ఆయన్ని మీరు అంతా చెప్పాలి. కానీ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో చరిత్ర పుటల్లో అవి నిక్షిప్తమై ఉన్నాయి. మీరు చూసుకుంటే కనుక అందరికన్నా ముందు ఉర్దూ భాషని రెండవ అధికార భాషగా ప్రకటించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా రెండో అంశం మీరు తీసుకుంటే కనుక మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దాన్నే మనం అందరం కూడా మాను అని చెప్పేసి పిలుస్తాము, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ తప్పించి మొత్తం దేశంలో రెండో ఉర్దూ యూనివర్సిటీ లేదు. మరి అలాంటప్పుడు ఆయన పరోపకారి కాకపోతే ఇంకేమిటి? అదేవిధంగా రాష్ట్రం విభజన అయిన తర్వాత మళ్ళా కర్నూలులో 144.9 ఎకరాల స్థలం కేటాయించి దానికి మళ్ళా డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కేటాయించింది. అదేవిధంగా ఈ రోజున 360 ఉర్దూ ఘర్కం షాదీఖానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను, ప్రతి ఒక్క షాదీఖానా కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రిజీమ్లోనే అవన్నీ కూడాను నిర్మాణం జరిగినాయి. అదేవిధంగా ఉపాధ్యాయులు స్పెషల్ డిఎస్సి ఉర్దూ భాషలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఉర్దూపై చేసినటువంటి ఆయన సేవలు అనేకమైనటువంటి, కాబట్టి ఈ ఉర్దూ భాష అనేది దీన్ని మనం అందరం కూడాను గౌరవించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా ఉర్దూ అకాడమీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 36 కంప్యూటర్ సెంటర్లు, అదేవిధంగా 36 లైబ్రరీలు ఉన్నాయి. ఈ 36 కంప్యూటర్ సెంటర్స్లో కంప్యూటర్ సెంటర్ అని చెప్పేసి పేరు మాత్రం కానీ ఉంది, కానీ అక్కడ కంప్యూటర్లు ఏమాత్రం లేవు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మొన్న 2 నెలల క్రితము 3 కోట్ల రూపాయలు ఫండ్ అనేది కేటాయించి ఇమ్మీడియట్గా వాటిని రిలీజ్ కూడా చేయడం జరిగింది. త్వరలో ఏదైతే అప్డేటెడ్ వర్షన్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ అకాడమీకి సంబంధించిన కంప్యూటర్ సెంటర్స్లో ఉన్నాయి. ఈ కంప్యూటర్ సెంటర్స్ ద్వారా ఎవరైతే మన పిల్లలు ఉన్నారో, ఉర్దూ భాష నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడాను ఖచ్చితంగా డిటిపి మరియు అదేవిధంగా ఏదైతే జావా ఇవన్నీ కూడా ఉర్దూ భాషలు నేర్పించడం కాదండి. దీంతో పాటు ఈ రోజున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు వారు మమేకమై ఏ విధంగా వారు ముందుకు అడుగు వేయచ్చు, వారికి ఎటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించగలమో ఆ విధంగా వారందరినీ కూడాను ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ కంప్యూటర్ సెంటర్లు కూడాను తయారవుతాయని చెప్పేసి తెలియపరచడానికి ఈ రోజున ఇక్కడ ఈ आओ ఉర్దూ సీఖే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ భాషాభిమానులు, దాని తర్వాత దీన్ని తీసుకొని రావడానికి మొట్టమొదటిగా లిటరీ కమిటీ మరియు ఫస్ట్ ఈ బుక్ తీసుకొని రావడానికి సహకరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జనాబ్ ఎన్ఎండి ఫారూక్ గారు, మన మైనార్టీ మంత్రివర్యులు, అదేవిధంగా మన
సలహాదారులుగా ఉన్నటువంటి మన పెద్దలు జనాబ్ అహ్మద్ షరీఫ్ గారు, అదేవిధంగా ప్రతి చోట కూడాను నేను ఇమీడియట్గా ఫోన్ చేసి మన గౌరవ శాసనసభ్యులు అమరన్న గారికి కూడాను ఫోన్ చేసి చెప్పంగానే నేను ఉండట్లేదు, కానీ నువ్వు మట్టు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించి వెళ్లాల్సిందే అని చెప్పినటువంటి మా ఇటువంటి సహకారం అందిస్తున్నటువంటి మొత్తం టీంతో పాటు ఉర్దూ భాష ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మీరు ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మైనార్టీ నాయకులందరికీ కూడాను ఇన్ఫార్మ్ చేసి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ఉర్దూ భాష ఉందో ఈ ఉర్దూ భాషకి మతంతో సంబంధం లేదు. అదేవిధంగా ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించినటువంటి భాష ఏమాత్రం కూడాను కాదు అన్న నినాదం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ ఉర్దూ భాష ప్రేమికులు అందరూ కూడాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకునేటప్పుడు మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఉర్దూ భాషాభిమానులు అందరం కూడాను ఆయనకి ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి బిరుదు మొహసినే ఉర్దూ, అంటే పరోపకారి. అంటే ఎవరైనా కానీ మాపై ఉపకారం చేస్తే దాన్ని కొండంతగా భావించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది నేను పాటిస్తున్నటువంటి ధర్మానుసారంగా. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏదైతే ఉపకారం ఉందో అది కొండంతగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడాను జనాల్లో నుక్ అండ్ కార్నర్ తీసుకెళ్ళడానికి ఆయన చేసినటువంటి సేవలు అటు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా 360 పైగా ఉన్నటువంటి ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాలు కానివ్వండి, లేకపోతే ఉర్దూని రెండవ అధికార భాషగా చేయడం కానివ్వండి, అదేవిధంగా ఉర్దూలో స్పెషల్ డిఎస్సి తీసుకొని రావడం కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ మొత్తం దేశంలో ఎవరైనా ఉర్దూ భాషకి ఎవరైనా ఉపకారం చేశారంటే కనుక ఒకే ఒక్క పేరు వినపడుతుంది. ఆ ఒక్క పేరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి మన గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా మన సలహాదారులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారికి, అదేవిధంగా మా సోదరుడు మా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి రీసెంట్గా అపాయింట్ అయినటువంటి వైస్ చైర్మన్, ఇటువంటి ఒక మంచి టీంని కూడాను ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అంటే ఇప్పుడు 10th రిజల్ట్ వచ్చింది కదా సార్, స్టేట్ వైజ్ ఉర్దూ స్కూల్ సంబంధించి రిజల్ట్ ఎంత వచ్చింది, ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండ. రాష్ట్రంలో మొత్తంలో చూసుకుంటే కనుకండి మీకు రోష్ని పథకం అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు. ఆ రోష్ని పథకం ద్వారా 1146 ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రతి ఉర్దూ స్కూల్లో కూడాను మోస్ట్లీ 90% కన్నా ఎక్కువ మంచి రిజల్ట్ అనేది సాధించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోజున కేవలం ఉర్దూ స్కూల్స్ అని చెప్పేసే కాదండి, మీరు చూసుకుంటే కనుక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వారు సాధించినటువంటి ఘనత, ఈ ఘనత వారు సాధించారు. కానీ వారికి వెనకాల వెన్నండు ఉండి తట్టినటువంటి నాయకుడు మా యువ నాయకత్వం. ఆయన పేరే నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఏదైతే 100 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ 100 days ప్రోగ్రామ్ వల్ల పిల్లలందరూ కూడాను బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళందరూ కూడాను మంచిగా ర్యాంకులు సాధించారు. పైపెచ్చు ఈ రోజున మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితే కనుక ఆ విద్యా సంస్థల్లో మీకు వాళ్ళ యొక్క ఫోటోలు మెయిన్ ఎడిషన్స్లో కొన్ని వస్తాయి. కానీ ఇక్కడ మీరు చిత్తశుద్ధి చూడండి, నాయకుడి యొక్క చిత్తశుద్ధి మనం గమనించాలంటే కనుక కొన్ని అంశాలు మనము చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మంగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే మొత్తం కూడాను స్టూడెంట్స్ ఫొటోస్ మాత్రమే వేశారు, కానీ దానిలో ఎక్కడ కూడాను రాజకీయాన్ని తీసుకొని రాలేదు. కనీసం ఆయన మంత్రిగా ఉన్న ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన ఫోటో కూడా వేయలేదు, ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా వేయలేదు, ఎవరి ఫోటో కూడా వేయలేదు. ఈ సక్సెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళే ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫోటోనే వేసి ఈ గతంలో మనం చూసాం, చిక్కీ ప్యాకెట్లపై కూడాను ఫోటోలు వేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాము. మన ఏదైతే ఈ సర్వే రాళ్ళు ఉంటాయో సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకున్నటువంటి పిచ్చి రోజులు మనం చూసాము. కాబట్టి నాయకుని యొక్క చిత్తశుద్ధి ఇటువంటి అంశాలతోనే బయటపడుతుంది. సార్, ఉర్దూ కాలేజెస్ పెంచే అవకాశం ఏదైనా ఉందంటారు ఈసారి అకాడమిక్ ఇయర్కి? ఒకటండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. ఉర్దూ భాష అనేది ఉర్దూ అకాడమీ ఈజ్ డిఫరెంట్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూడండి, మీకు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కేటాయించారు. 5 సంవత్సరాలు దాన్ని పండుపెట్టారు. కనీసం ఒక రాయి ఎత్తి ఒక రాయి పక్కన వేసినటువంటి దాఖలాలు స్వయాన నేనే అక్కడికి వెళ్ళి పడిపోయినటువంటి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని మనం తీసి మళ్ళీ దాన్ని సరిచేసి వచ్చినటువంటి. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రివర్యులు టీజీ భరత్ గారు
కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి దాని తర్వాత ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడాను చాలా ఫాస్ట్గా ముందుకు కొనసాగుతాయి. ఉర్దూ శిఖంకి సంబంధించి ఏ విధంగా ఉంది స్టేట్ మొత్తం? ఉర్దూ సీఖే వచ్చేసరికి ఇది మొత్తం కూడాను 25,000 మంది విద్యార్థులను టార్గెట్ చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం నుంచి తీసుకొని ఇటు చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా వరకు కూడాను ప్రతి నుక్ అండ్ కార్నర్ కూడాను మాకు ఉన్నటువంటి 36 లైబ్రరీస్లోనే మాత్రమే కాకుండా అదనంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడికి ఇచ్చేసామో ఇది మా లైబ్రరీ కాదు, ఇది లేకపోతే ఇది మా కంప్యూటర్ సెంటర్ కాదు, కానీ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే ఆ ఉర్దూ పండితులు ఉన్నారో లేకపోతే ఉర్దూ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మీరందరూ కూడాను బయటికి తీసుకొని రండి, పిల్లల్ని ఉర్దూ నేర్పించండి అని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడాను అదే విధంగా రెసిపికేట్ అయ్యారు. మేము అడగడం కాదు, మేము అడగకన్నా ముందే మనం ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చామో ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయులు అందరూ కూడాను ముందుకు వచ్చి మేము క్యాంప్ నిర్వహిస్తామని చెప్పేసి ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా క్యాంపులు నిర్వహిస్తూ దాదాపు 25,000 కాపీలు వీటిని తీసుకొస్తే ఈ రోజున నా కార్లో ఎన్నైతే కాపీలు ఉన్నాయో అవి మాత్రమే మిగిలినాయి. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు ఇంకా డిమాండ్ అనేది పెరిగింది. ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ఇది ఏదైతే అక్షరాభ్యాసానికి మనం స్టార్టింగ్ ఏ రకంగా అయితే తెలుగులో నేర్పిస్తామో అదేవిధంగా ఉర్దూ భాషలో ఏంటంటే దీన్ని నూరానీ ఖాయిదా అని చెప్పేసి ఒకటి అంటారు. అదేవిధంగా ఇది కూడాను ఒక ప్రైమరీ బుక్గా దీన్ని లిటరరీ కమిటీ అనేది స్థాపించామండి. 50 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏదైతే లిటరరీ కమిటీ ఉందో ఆ లిటరరీ కమిటీ స్థాపించడము, అదేవిధంగా ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం చరిత్రలో మొట్టమొదటిసారి. ఇది కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చదువు. ఇంకా అడిగితే మీ టైం అయిపోతుంది. हमारे कलमनर के लोकल लीडर्स अली जनाब चेयरमैन साहब और वाइस चेयरमैन साहब दोनों की साथ कोशिश कर रहे हैं। परवीना का और एक परवीना సైడ్ మా ఎక్కువ బైక్ లేకపోతే అర్థం అవుతుంది. తప్పుతావు. अफरोज भाई, अमान भाई, नदीम भाई और इसी तरह महापाशा भाई, ये सब चेयरमैन साहब और वाइस चेयरमैन साहब का इकराम और इस्तेमाल कर रहे हैं। बी कोटा इकबाल भाई, इकबाल भाई ऊपर आ जाए। बी कोटा के इकबाल भाई स्टेज पर तशरीफ लाए, आओ है ऊपर। एक्स माइनॉरिटी डिस्ट्रिक्ट प्रेसिडेंट दोनों भी इकबाल भाई। अल्हम्दुलिल्लाह कफ़ा व सलामुन अला इबादिही अल्लज़ीना इस्तफ़ा। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वख्तिलाफ़ु अल्सिनतिकुम व अलवानिकुम इन्न फ़ी ज़ालिका लआया। सदक़ल्लाहुल अज़ीम। मुअज़्ज़ज़ मेहमानान इज़ाम और ఓ ఆపోజిట్ సెక్షన్ నాయకత్వం బలపడాలి. ఎప్పుడైనా సంపోతాం అంతే